హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ కుమార్. అయితే మీ ముందుకు ఇప్పుడు ఒక 1200 స్క్వేర్ యార్డ్ డిటిసిపి వెంచర్ని పరిచయం చేయబోతున్నాను. అయితే ఆ వెంచర్ చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. దానికి ఆనుకున్నటువంటి హెచ్ఎండి వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒకసారి చూడండి సార్. ఈ వెంచర్లో ఆల్రెడీ 2 కన్స్ట్రక్షన్స్ అయినాయి అండ్ దీంట్లో ఆల్రెడీ ఉంటున్నారు. మనకు అంటే లివింగ్స్ చేస్తున్నారు వాళ్ళు. ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి ఆల్రెడీ. దీంట్లో రెంటల్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఇది ఒక ఫామ్ హౌస్ కోసం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది సార్. ఇది హెచ్ఎండిఐ వెంచరు, డిటిసిపి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ ముందు మన డిటిసిపి వెంచర్ చెప్పాను కదా, దాని ముందు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నటువంటి విల్లాసే ఇదండి, మనకు కనిపించేటువంటి విల్లాసం. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రేట్లో ఉన్నాయి. అంటే దాదాపుగా 4 CR ఫర్ విల్లా లెక్క వాళ్ళు సేల్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను అండ్ మంచి కమర్షియల్ యూజ్డ్ ఉన్నటువంటి జోన్ అండి. మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఏరియా. చాలా ఇది ఒకసారి చూడండి సార్. విల్లాస్ ఇది దాదాపుగా దీంట్లో మనకు ఒక 15 ఎకరాల విల్లాస్ ఉన్నాయి. 15 ఎకరాలలో ఇది చేసినటువంటి విల్లాస్ సార్. ఇది చూడండి, మంచి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది అండ్ అదేవిధంగా దీని పెయింటింగ్ వర్క్ నడుస్తుందని చెప్పొచ్చు. ఈ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దీని ముందు రోడ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మనం జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో ఇక్కడికి ఉంటామని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా మహేశ్వరం కోర్టు అండ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కూడా మనం ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక 3 to 4 minutesలో ఉంటామని చెప్పుకోవచ్చండి. బట్ ఈ ఏరియా ఆపోజిట్ ఉన్నటువంటి డిటిసిపి వెంచర్నే ఇదే సార్ మనం చూపించేటువంటి డిటిసిపి వెంచరు. ఇది 2 side రోడ్ ఉంటుంది సార్. నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇది 1200 స్క్వేర్ యార్డ్ సార్. ఇది ఇందాక చూపించడం కదా సార్, ఇదే అండి ఎగ్జాక్ట్గా దాన్ని ఆపోజిట్ ఉన్నటువంటి ప్లాటే అండి ఇది. ఇది 1200 స్క్వేర్ యార్డు, నార్త్ ఈస్ట్ కార్నరు, మంచి సైజులో ఉంటుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా ఫామ్ హౌస్ టైప్లో కానీ లేదా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా మంచి సూటబుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు. ఇది R1 జోను. దీని ప్రైస్ వచ్చేసి గజానికి వాళ్ళు 20,000 చెప్తున్నారు సార్. అంటే 20,000 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కనిపించేదే మనకు ఒక మంచి కన్వెన్షన్ హాల్ సార్. దీంట్లో చాలా మంచి మంచి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపించేది కూడా ఇంకొకటి విల్లాస్ కన్స్ట్రక్షన్ సార్. దీని చుట్టుపక్కల అంతా కూడా విల్లా డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నాను సార్, ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 5 kilometer డిస్టెన్స్ ఉంటుంది అండ్ 5 minutesలో డ్రైవ్ ఉంటుంది. 1200 స్క్వేర్ యార్డ్స్. రేట్ వచ్చేసి 20,000 సార్. నెగోషియేషన్ ఉంటుంది, ఫిక్స్ ఏం కాదు. ఇదంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్లో ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ మనం ఒక 10 minutesలో డ్రైవ్లో ఉంటాము. అండ్ అదేవిధంగా మహేశ్వరం నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.